హాయ్ ఎవరీవన్, అంజి విజయన్కు స్వాగతం. ప్రస్తుతం నేను పెబ్బేరు సంతలో ఉన్నాను. సంతలో కోళ్ళ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకా 2-3 రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి కోళ్ళ రేట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన యజమానులు అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ కోళ్ళు మీవేనా? మీవేనా కోళ్ళు? నావేనా? ఈ పుంజుకి ఎంత, ఈ పెట్టకి ఎంత? పుంజు 6,000 చెప్పినా, పెట్టే 4,000 చెప్పిన. 4,000. మన బేరం వచ్చింది? రాలేదని ఇంకా రాలేదా? నా పుంజు అయితే 4,000కి అడిగిపోయారు, పెట్ట అయితే 2,500కి అట్లా అడిగిపోయారు. అదే నువ్వు అనుకున్న రేట్ కంటే కొంచెం తక్కువనే అడిగినాను. ఏం పేరన్నా? నా పేరు రోహిత్ అన్న. ఎవరు? కర్నూలు నుంచి వచ్చిందా ఫైబర్కి? మామూలుగా ఈ పుంజు అంటే కోడి పందానికే లేక బ్రీడింగ్కి ఇంకా కోడి పందానికి రెండు చేసుకోవచ్చు. మామూలుగా ఎన్ని కిలోలు ఉంది కోడి? ఇది 3.5 కిలోలు ఉంది. అది పెట్ట కూడా సేమ్ 3.5 కిలోలు. 3.5 కిలోలు ఉంటుంది, కానీ సైజు కొంచెం పుంజు ఎక్కువ అనిపిస్తుంది కదా. ఈ సంక్రాంతి పండుగ ఉంది కదా, అందుకే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఎక్కువ. అదే కరెక్ట్. అంటే బ్రీడింగ్ తర్వాత బ్రీడింగ్కి సపరేట్ ఉంటాయి, ప్లస్ పందానికి ఉంటాయి. కొన్ని కోళ్ళు బ్రీడింగ్కి వస్తాయి, పందానికి కూడా రెండింటికి. రైట్. ఇంకేమన్నా ఉన్నాయా? ఈ రెండింటిని తీసుకొచ్చిందా మీరు? ఫామ్ గిట్లా ఉంది? ఫామ్ లేదు, ఇంటి దగ్గరే సరదాగా పెంచుకుంటున్నారు. ఇవి ఇంకా రెండు ఉన్నాయి. ఇంకా 2 అమ్మేసింటే అవి ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి. వేరే దగ్గర ఉన్నాయా? రైట్, మంచిది. ఓకేనా అన్నా, ఈ పుంజు ఎవరిదేనా? మీదేనా? ఎంత పుంజుకు? 2,000 రూపాయలు. ఏమన్నా బేరం వచ్చిందే? తర్వాత విధమచ్చి ఇది నీ పుంజుకి ఎంత? 2,000. దానికి దీనికి 2,000. అది అతల దానికి 3,000. అది కూడా నీదేనా? అంటే కోళ్ళ వ్యాపారం చేస్తావు ఎట్లా? రైట్. ప్రతి సంతకు వస్తావు కదా? నేను ఈయన కూడా 2 సార్లు చూసిన ఈ పినమంచిని కూడా. ఓకే. ఏం పేరు? షేక్ షవాలి. ఎవరు? వెల్దుర్తి. అక్క అంత దూరం నుంచి వచ్చినావు? ప్రతి వారం వస్తావు కదా? అంటే ఇది ఓన్లీ ఇప్పుడు కోళ్ళ వ్యాపారం చేయడానికనే అన్ని సాగనికపోతే కోళ్ళలో అవి సేల్ పద్ధతికి పిల్లలు తినిగా ఇంట్లో వాళ్ళు తీసుకుపోతారు. అన్ని సాగే వాళ్ళు తీసుకుపోతారు, కోసుకో తినే వాళ్ళు తీసుకుపోతారు, అన్ని తీసుకుపోతారు. రైట్. బ్రీడింగ్ తీసి పిల్లలు కానీ ఎవరు కావాలంటే ఎంతనా పుంజుకి ఎంత? పుంజుకు రేట్ ఎట్లా? बेचना नहीं है। कितने रेट कास्ट? खरीद 6,000. आप कहाँ से है? महाराष्ट्र से. ये मुर्गी का कितने? 2,000. అన్నా, ఈ పుంజు మీదేనా? మంచి పుంజు నీదేనా? ఎంత రేటు? 4,000. బేరం వచ్చిందే? బేరం వచ్చిందే? రాలేదు. ఇది నేనే. ఎంత రేటు? 5,000. అంటే ఇది కాకిడేగా అయినందుకు అట్లా చెప్తున్నా రేటు? అందుకే రేట్ ఎక్కువ చెప్పినా. అన్నా, రేట్ ఎట్లా కొంచెం? 5,000. ఏమన్నా రేట్ వచ్చేనా?
వచ్చిందా బేరం? తుండిపోతుంది. ఎంత నా రేటు? 8,000. ఏమన్నీ ఫోటోలు తీస్తుండ్రు? ఇది యూట్యూబ్ గురించి, యూట్యూబ్ గురించి అవునా? ఛానల్. 8,000 పుంజేది. 8,000 ఏందా పందానికి కూడా ఎట్లా? పందెం పుంజు ఎన్ని కిలోలు ఉంటుంది అది? 3 కిలోల 700 ఉంది. 3 కిలోలు 700 ఉంది. 8,000. ఆ పెట్టకు 4,000. 4,000. 4 కిలో పైన ఉంది తూకం ఇది. 4 కిలోల పైన ఉంది. అదే పెద్ద చెక్కలు కదా అవి. అంటే ఇవన్నీ మొత్తం నువ్వు ఇది ఇంకా వ్యాపారం మీదే కదా ఇది? మళ్ళీ వేరేనా? ఇవి నల్ల కోళ్ళు స్పెషల్గా పెట్టినా? కోళ్ళు నల్లగా ఉన్నాయి ఇవి. చెప్పు ఇక్కడ పెదవలసి సిగ్గుపడకు ఇక్కడ. సరే 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 సరే. అమ్మాయి కోడికి ఎట్లా అమ్మా రేటు? ఎట్లా రేటు? 2,500. 38. 3,800. తక్కువ చెప్తావు రేటు? బేరం వచ్చిందా అమ్మా? బేరం గిట్ల వచ్చింది? 35కి వచ్చింది. ఇది ఈ కూడా ఇవ్వదమ్మా? ఇది కూడా మేము దానికి ఎంత? 3,600. అన్నా ఎంత అన్నా పెట్ట? ఇది 6,500. 6,500. నీది ఎట్లా అన్న కొంచెం? 45. 4,500. ఏం పేరు అన్న? చంద్రకాంత్. ఎవరు? వనపర్తి. ఏంటికి పందానికే లేకపోతే పందానికైనా ఓకే, కోళ్ళ మీదకైనా ఓకే? అట్లానే తీసుకున్నారు. ఇది 6,500. ఈ సంతల కోళ్ళు ఏ విధంగా ఉన్నాయో వీడియో ద్వారా చూడండి ఫ్రెండ్స్. చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతి పండుగ ఉంది కదా. కోళ్ళకు ధరలు కూడా రెక్కలొచ్చినట్లున్నాయి, మండుతున్నాయి. ఇంతకుముందు ఉన్న సంతల కంటే ఈ సంతలో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూసిన కోళ్ళే. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.